ఏదైనా ఏవుతాయిలో ఏం కాదు కానీ చేపల కూరకు ఏం కలబడతా అంటారు అవి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర, చేపల పులుసు ఎట్లా చేసేది నేను నేర్చుకుంటున్నా. వంట మాస్టర్ నేర్చుకుంటాను సిగ్గులేదు. ఏమన్నా సిగ్గాడు ఆ చేపల కూర ఇవ్వడం చేస్తే కదా నేను తినేదే పెద్ద గగనం చేపల కూర. వంట మాస్టర్ వాళ్ళు మా ఇంట్లో మా వంటల వాళ్ళు అందరూ ఎంతసేపు చికెను మటను ఈ తప్ప నుంచి చేపలు ఎప్పుడన్నా చేస్తే కదా. అల్లము, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ వేసినాము. బాగా దోరగా వేయించుకొని గరం మసాలా, ధనియాలు పొడి కొట్టుకొని ధనియాలు వేయించి పొడి కొట్టి టమాటా రుబ్బి పెట్టుకొని టమాటా కట్ చేసి వేసుకోవచ్చు, కానీ ఇట్లా రుబ్బి వేసుకోవడం వల్ల ఏమంటే కొంచెం గ్యాస్ కొంచెం ఆదా వస్తుందని అన్నీ మిక్సీకి వేసి ఇట్లా వేస్తున్నాం. మా వాడు మామూలుగా ఎర్రగడ్డలు పాడు అన్నీ కట్ చేసి వేస్తారు, కానీ మేము గ్యాస్ ఆదా చేయాలని ఇట్లా రుబ్బి వేసుకుంటున్నాం అన్నమాట. బాగా వేగిన తర్వాత ఇట్లా చింతపులుసు వేసి కలుపుకోవాలా. సాల్ట్ వేసిన వద్దా, మిరపొడి బియ్య లైట్గా వరవ బియ్య, ఫ్రై చేయలేదా? వట్టిమిరకాయలు ఫ్రై చేసినావా? ఫ్రై చేసేసి అట్లాని కాదు, బాగా కలర్ చేంజ్ అవుతుంది కూర, కొంచెం కలరా లైట్గా అంటే ఇప్పుడు చూసినావు కదా, ఉప్పు తక్కువ ఉంది ఎక్కువ ఉంది చూసినావు కదా, దాన్ని బట్టి ఏంటి ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్నీ వేసినాము. ఇప్పుడు మూత పెట్టేసినాము. ఏమన్నా తక్కువ ఎక్కువలు ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, మీ చేపల కూరలో మునక్కాయలు వేయించినా అవి కూడా చెప్పండి. మా ఫ్రెండ్స్ కూడా వేయించా అని తెచ్చినాడు, దాన్ని ఇప్పుడు తరిగి వేస్తున్నాము. అది వేయించినా వేయకూడదా అనేది మాకు కూడా కరెక్ట్గా తెలదు. ఎట్లా ఉంటుందో ఈరోజు ట్రై చేయాలన్నమాట. మునక్కాయలు చేపల పులుసులో మునక్కాయలు వేయడం. ఉడికిందిలే. మునక్కాయలు వెరైటీగా ఉంది నాకు మాత్రం అనిపిస్తాను. కొబ్బరి పాలు, కొబ్బరి రుబ్బే వేస్తాం, కొబ్బరి మసాలా, చేపలు,
చేపల పులుసు రెడీ. ಇಲ್ಲ ಅಂದವು ಅದಲು ಎಕ್ಕೊಂಬುದು ಮಸಾಲ ಕೂಡದಲ್ಲ ಕೊಡಕೂಡದಣ್ಣ ಅದನ್ನು వెక్కినదికి చూడండి ఫ్రెండ్స్, మసాలా వేస్ట్ చేపల ఆగదు. కూర రెడీ. ಆಯಿಲ್ రైస్, ಅದನ್ನೆಲ್ಲ ಜಾಸ್ತಿ ಕೊಡು చేపలు ఫ్రై. ஒரு நாள் செஞ்சுட்டு அப்படியே பார்த்தா மசாலா ஓவர் ஆயிடுச்சு. చేపల ఫ్రై ఈ మిషన్లో పెట్టా. దాని పేరు చెప్పాలి కదా, దాని పేరు ఏం పేరు? ఎయిర్ ఫ్రైయర్. ఫ్రయర్. ఎయిర్ ఫ్రైయర్. ఎయిర్ ఫ్రైయర్. హెయిర్ ఫ్రయర్. ఎయిర్ గాలి గాలి. అది ఏ ఫైర్ ఫైర్ ఎయిర్ ఫ్రైయర్. అది ఫుల్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీద.